తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అసౌకర్యాలకు నిలయంగా మారింది. అక్కడికి రిజిస్ట్రేషన్ కొరకు వెళ్లిన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయం లేక ప్రైవేటు భవనంలో నిర్వహించడం వల్ల ఇన్ని అసౌకర్యాలు జరుగుతున్నాయి. అందులో టాయిలెట్స్, బాత్రూమ్స్ లేక అక్కడికి వచ్చేటువంటి మహిళలు గాని పురుషులు గాని తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అలాగే అక్కడ కూర్చోనికి కూడా ప్లేస్ లేదు, సరైన పార్కింగ్ ప్లేస్ లేదు. రోడ్డు కానుకొని ఉండడం వల్ల ఆ రోడ్డు మీదనే వెహికల్స్ పెట్టడం వల్ల గతంలో యాక్సిడెంట్లు జరిగినాయి. ఇప్పటికీ అక్కడ ట్రాఫిక్ జామ్ గానే ఉంటది. లోపల అంతా ఒకటే హాల్ ఉండి అంత ఒకరి మాటలు ఒకరికి డిస్టర్బ్ గా మారి అక్కడ అసౌకర్యంగా ఉంటుంది రిజిస్ట్రార్ కూడా. అలాగే ఈ మహిళలు ప్రధానంగా వాళ్లకు టాయిలెట్స్ కు అది చెప్పరాని వర్ణనితమైన బాధ. ఎక్కడికో దూర ప్రాంతంకి వెళ్లి మళ్ళీ అక్కడికి రావాల్సిన పరిస్థితి అంత దుర్భరంగా ఉంది అక్కడ. అలాగే వికలాంగులు గాని వృద్ధులు గాని ఆ రిజిస్ట్రార్ కార్యాలయం ఎక్కాలంటే ఒకరిద్దరు చేయి పట్టుకొని పైకెక్కియాలి. అంతటి దుస్థితి అక్కడ. మరి ఈ ప్రైవేటు భవనంలో కొనసాగించడం వల్ల ఆ ప్రైవేటు ఓనర్కు వేలల్లో ఇన్ని సంవత్సరాలుగా కిరాయిలు కట్టుకుంటూ ఈ ప్రజాధనాన్ని అక్కడ అప్పచెప్తున్నారు. గాని మరొక ప్రభుత్వ కార్యాలయం ఉంటే మరి ఆ మిగులు బడ్జెట్ కూడా ఈ అకౌంట్లోనే గవర్నమెంట్ కే జమ అవుతుంది కదా అని మేము అడుగుతున్నాము. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల మండలాలు గాని ఈ ప్రభుత్వానికి ఆదాయాలను కల్పించే ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ మీద ఇంత చిన్న చూపు చూడడం అనేది ఇది బాధాకరమైన విషయం, దురదృష్టకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్కు వచ్చే ప్రజలకు ఈ అసౌకర్యంగా లేకుండా ఇకనైనా తక్షణమే త్వరితగతిన ప్రభుత్వ కార్యాలయాన్ని శాంక్షన్ చేసి నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. లేని ఎడల అక్కడ రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళు చాలా అసహనానికి గురవుతున్నారు. మరి అలాంటి అపవాదు ఈ ప్రభుత్వం మోయకుండా తక్షణమే బిల్డింగు తిమ్మాపూర్ మండలానికి సబ్ రిజిస్ట్రార్ కేటాయించాలని మేము కోరుకుంటున్నాం. బోయిని తిరుపతి, సిపిఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి.